నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ప్రయత్నం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అప్పుడు ఆ స్థలం కొని ఉంటే ఇప్పుడు చక్కగా ఇల్లు కట్టుకునేవాడిని. అప్పుడు ఉద్యోగం కాకుండా వ్యాపారం మొదలెడితే ఇప్పుడు ఒక స్థాయిలో ఉండేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే, అప్పుడే అమెరికా వెళ్ళి ఉంటే, అప్పుడే అలా చేసి ఉంటే ఇప్పుడు ఇలా కాకుండా ఇంకోలా ఉండేది అని ఇలా చాలామంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు. ఈ అప్పుడులు అనేవి వారు కన్న పగటి కలలు కావు. అవి వారి ఆశలు, ఆకాంక్షలు, స్వప్నాలు. అప్పుడు చేయలేదు సరే, ఇప్పుడేం చేస్తున్నారంటే ఏదో ఒక రోజు అనే పెట్టెలో వాటిని మడిచిపెట్టి చెదలు పట్టకుండా హేతువుని, తర్కాన్ని కలరా ఉండల్లా పక్కన పెట్టి భద్రపరుస్తూ ఉంటారు. దాని గురించి మరచిపోయిన వాళ్ళు అలాగే మిగిలిపోతారు. దాని గురించే ఆలోచిస్తూ అవకాశాలను చేజిక్కించుకునేవారు అప్పుడు అలా అని ఎప్పుడూ మాట్లాడరు. మీరు ఎప్పుడైనా అలా మాట్లాడారా? మీలో మీరైనా అనుకున్నారా? అయితే ఒక్కసారి అద్దం ముందు నిలబడి మీతో మీరు ముఖాముఖి మాట్లాడుకోండి. మీ అంతరాత్మ ఏం చెబుతున్నదో వినండి. మీరు చేస్తున్న పనిలో ఆనందం ఉన్నదా? సంతోషంగా ఉన్నారా? అసలు మీరు ఈ పనే చేద్దామనుకున్నారా? సమాధానం సానుకూలంగా లేకపోతే అప్పుడు కాలేదు సరే, ఇప్పుడైనా మొదలెట్టండి. కేఎఫ్సి యజమాని ఆయన ఎన్నేండ్ల వయసులో దాన్ని మొదలుపెట్టాడో తెలుసా? ఎన్నిసార్లు ఓడిపోయాక కేఎఫ్సి ప్రారంభించాడో ఎప్పుడైనా విన్నారా? ప్రయత్నించి ఓడిపోవడంలో తప్పు లేదు, కానీ ప్రయత్నించడంలోనే ఓడిపోతే అది ఖచ్చితంగా మీ తప్పే. సమాప్తం.